శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు వీడియోలో ఒకే ఒక్క నిమిషంలో మీరు కోరుకున్న స్త్రీ కనుక పురుషుని వశమై ఒక పవర్ఫుల్‌గా ఒక స్త్రీ పురుష వశీకరణ గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నామండి. ఇది చాలా శక్తివంతమైనదన్నమాట. దీనిలో మీరు స్త్రీని గాని, పురుషుని ఎవ్వరైనా సరే మీరు వశం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ అనేది మీకు తెలిసినది. ఇది ఒక నిమిషంలో వశీకరణ అన్నమాట. ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైతే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము మంత్రాలు జపం చేయలేకపోతున్నాం గురువుగారు, అదేవిధంగా తంత్రాలను చేయలేకపోతున్నాము. వాటిని చేయటం వల్ల మాకు ఇంట్లో ప్రాబ్లంగా ఉంటుంది. మేము అటువంటివి కాకుండా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్క వాళ్ళకి తెలియకుండా మాకుగా తెలిసి ఉండాలి. మేము ఎవరికి ఈ యొక్క తెలియకుండా ఈ యొక్క ప్రయోగం చేయాలని చాలామంది అనేది అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం అనేది ఇవి ఇక్కడ యూనివర్స్ ద్వారా వచ్చి మీకు చిన్న చిన్న లవ్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా ఉండే విధంగా మీకు వీడియోస్ అనేది నేను చేయటం జరుగుతుంది. మీరు ఎవరైతే ఇటువంటి సమస్యలు ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకున్న ప్రాబ్లం అనేది మీరు చిటికలో దీన్ని తీసేసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది మొత్తం 100% రిజల్ట్ అన్నమాట. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. ఒక నమ్మకంతో చేయండి. ఏది చేసినా సరే ఒక నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం లేని కాడ ప్రేమ అనేది ఉండదు. నేను ఎందుకు చెబుతున్నానని అర్థం చేసుకోండి. ఇవి కూడా మీరు చేయలేకపోతున్నాము దీనివల్ల అనుకుంటే ఇంక నేను చేసేది ఏం లేదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే మంత్రతంత్రాలను మేము చేయలేకపోతున్నాం, అటువంటిది ఏం కాకుండా మనకు చాలా సింపుల్గా ఉండాలని అడుగుతున్నారు. మీకు చాలా సింపుల్గా ఉండటం కోసం అక్కడ యూనివర్స్ అంటే ఏమిటంటే మనం వచ్చేసి ఈ ప్రకృతి మాట. ఈ ప్రకృతిలో మనకు తెలియని ఏదో శక్తి తిరుగుతుందని మనం అనుకుంటాం. ఆ శక్తి ఏంటంటే మన హిందూ శాస్త్ర ప్రకారం ఆదిశక్తి అని మనం అంటాం అన్నమాట. మహాకాళి అని మనం అంటాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని యూనివర్స్ అన్నారన్నమాట. అంటే ఈ ప్రకృతి ఒక శక్తి. మనం ఆ యొక్క శక్తి ద్వారా మనం ఏ విధంగా మనం ప్రతి ఒక్క కోరిక నెరవేర్చుకోవాలని వాళ్ళు దాని నుంచి ఒక ప్రయోగాన్ని కనుక్కొని వాళ్ళు ఈ రోజున ఈ యొక్క యూనివర్స్ని ఉపయోగించుకొని వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉన్నారు. మంచి మంచి రెమెడీస్ అనేవి ఒక యూనివర్స్లో ఉన్నాయన్నమాట. అయితే ఇది ఒక చిన్న తంత్రం లాంటిదన్నమాట. మన శాస్త్రంలో ఏ విధంగా అయితే చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉండి ఒక పవర్ఫుల్ గల తంత్రం లాంటిదన్నమాట. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటారో స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తి ఉండాలి. అంతకుముందు 2-3 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితమైన పలానా స్త్రీ నాకు తెలుసు, పలానా పురుషుడు నాకు తెలుసు, పలానా చాట ఉంటాడు అనే విధంగా ఉండాలన్నమాట. అంతేగాని అసలు ఎవరో తెలియని స్త్రీని నేను ఎక్కడో చూశాను కానీ ఆ యొక్క స్త్రీ చాలా అందంగా ఉందని ఫోటో తీసుకోవటం లేకపోతే మెరగడం ఆ విధంగా ఉంటే మనకి వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి మనకు మహాపరిచయం అనేది ఉండదు. ఒకవేళ నేను ఉద్యోగం చేసే కాడ నేను ఒక స్త్రీని చూశాను, ప్రతిరోజు ఆమెద్దరం చూపులు అయితే చూసుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ చెప్పుకోలేకపోతున్నాం అనుకున్న స్త్రీ అయితే మీకు వశమైద్ది. అదేవిధంగా మీ ఉండే బజార్లో ఉంటుంది ఆ యొక్క స్త్రీ ప్రతిరోజు నన్ను చూస్తుంది, నేను అతను చూస్తున్నాను అనుకున్న వాళ్ళైతే పర్వాలేదు. అదేవిధంగా మీరు ఉద్యోగం చేసి ఎట్లా మీకు దగ్గరలో ఉంటే మటుకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ చూపులు ఎప్పుడైతే మీకు కలుస్తాయో ఆటోమేటిక్గా మీకు మాట అనేది కలిసిద్ది అన్నమాట. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ప్రయోగం చేసుకోండి. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకోవాలి. ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక రెడ్ పెన్ అనేది మార్కర్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్నది తీసుకుంటే మరీ పెద్దది అన్నమాట. ఈ విధంగా సింపుల్గా ఉండేది మీకు నేను చూపించడం కోసం అనేది మీకు అట్లా చేస్తున్నాను. మీకు ఈ విధంగా చిన్నగా ఉండేది ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మీరు ఈ విధంగా ఒకటి రాయండి. రాసి 1 మినిట్ అని రాయండి అన్నమాట. ఇట్లా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది ఎమ్ అన్నమాట, ఇది ఐ, ఇది వచ్చేసి ఎన్, ఇది వచ్చేసి యు, ఇది వచ్చేసి టీ అన్నమాట. ఎప్పుడంటే ఈ విధంగా ఉండిద్ది అన్నమాట. ఇదే ఇక్కడ రాయాలన్నమాట. టెన్ రాసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఒక స్టార్ గీయాలి. తెలుసు కదా స్టార్ మనం ఏ విధంగా గీస్తాం, ఈ విధంగా ఒక స్టార్ అనేది గీయాలి. గీసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ స్టార్ కాడ నుంచి ఈ స్టార్కి మనం 7 సార్లు ఈ విధంగా గీయాలి. ఎట్లా 1 2 3 4 5 6 7 నాకు ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ మీరు కొద్దిగా పెద్దగా వేసుకొని 7 ఈ విధంగా 7 సార్లు గీయాలి. 7 సార్లు గీసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి 1 అని రాయండి. ఈ విధంగా 1 రాయండి. ఈ విధంగా 1 ఇక్కడ వచ్చేసి మనకి 1 అని రాయండి. ఇక్కడ కూడా 1 అని రాసేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో చూస్తారో స్త్రీ లైఫ్ క్వశ్చన్ ఎవరైనా సరే ముందు ఇక్కడ వాళ్ళ పేరు రాయాలి, ఇక్కడ స్త్రీ పేరు రాయండి.
మీకు తెలిసి ఉండేది కదా ఆ స్త్రీ పూర్తి పేరు రాసేయండి. రాసేసి దీని కింద వచ్చేసి 3 గీతలు ఈ విధంగా గీయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ పేరు రాయండి. ఇక్కడ 3 గీతలు గీయండి. ఇక్కడ గీసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని మీద మీరు 2 చేతులు అనేది ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా పెట్టేసి 1 నిమిషం అంటే 1 నిమిషం దాకా మీ మనసు ఒక నిమిషం అంటే కరెక్ట్గా 1 నిమిషం కదా, అటు ఇటుగా ఉండేది కాబట్టి ఈ విధంగా పెట్టేసి నేను ప్రేమిస్తున్న స్త్రీ నాకు వశమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆ యొక్క స్త్రీ ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం, ఆ యొక్క స్త్రీ మేము కలిసిమెలిసి తిరుగుతున్నాం, ఆ యొక్క స్త్రీని నేను పెళ్లి చేసుకున్నాను, ఆ యొక్క స్త్రీతో నేను చెప్పుకోలేని ఆనందంలో మునిగిపోయి ఉన్నాను, ఆ యొక్క స్త్రీ నాకు చాలా ఇష్టం, నేనంటే ఆ యొక్క స్త్రీ చాలా ఇష్టం అని ఈ విధంగా కళ్ళు మూసుకొని మీరు ఆ యొక్క స్త్రీతో నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాటకి ఆ యొక్క స్త్రీ నీ దగ్గర ఉన్నట్లుగా, ఆ యొక్క స్త్రీ నీతో తిరుగుతున్నట్లుగా నువ్వేమైతే చెబుతున్నావో ఆ ఫీలింగ్ అనేది నువ్వు ఊహించుకోవాలి. ఎగ్జాంపుల్కి ఆ యొక్క స్త్రీని ఇద్దరం కలిసిమెలిసి తిరుగుతున్నాము అని అన్నప్పుడు ఆ యొక్క స్త్రీ ఊహ అనేది ఇద్దరం ఏ విధంగా తిరుగుతున్నాము అనేది ఊహించుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు ఒకే ఒక్క నిమిషంలో మీ యొక్క కోరికలు మొత్తం మీరు ఊహించుకోవాలి. ఆ యొక్క స్త్రీతో ఊహించుకొని మీరు ఆ యొక్క హ్యాపీనెస్గా ఉండాలి. ఉన్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పెద్ద పేపర్ కాబట్టి మీరు చిన్న పేపర్ తీసుకోండి. ఇంతవరకు చెప్పే కదా, చిన్న పేపర్ తీసుకొని దీన్ని 7 సార్లు ఫోల్డ్ చేయాలన్నమాట. మీరు ఈ విధంగా పెట్టేసి మీరు 7 సార్లు దీన్ని ఫోల్డ్ చేయండి. లెక్కేసుకుంటా మీరు 7 సార్లు ఫోల్డ్ చేయండి. ఈ విధంగా కరెక్ట్గా 7 సార్లు ఫోల్డ్ చేయండి. అప్పుడు మీకు చిన్న పేపర్ తీసుకుంటారు కాబట్టి ఎంత ఉండిద్ది మాట. చిన్న పేపర్ అయితే మీరు చూపించడం కోసం దీన్ని మడుస్తున్నాను నేను. చిన్న పేపర్ తీసుకుంటే ఎంత ఉండిద్ది మాట. ఇంకా చిన్న పేపర్ అయితే దీంట్లో సగం ఉండిద్ది మాట. అప్పుడు చిన్న పేపర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పేపర్ని మీరు మీ పర్సులో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీ సెల్ ఫోన్ కవర్ ఉండేది, కవర్ వెనకాల పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మీరు నిద్రపోయే సమయంలో మీ దిండి కవర్ ఉండేది, దిండి కవర్ కానీ మీ దుప్పటి కింద కానీ మీ బెడ్ కింద కానీ దీన్ని ఈ విధంగా పెట్టేసేసేయండి. ఈ విధంగా పెట్టేసి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా పెట్టేసి మెలకుండా సాయంత్రం పూట మీరు పనుకునే ముందుగా మీరు ఆ యొక్క స్త్రీ గురించి ఒక 2-3 నిమిషాలు మనసులో అనుకోండి. ఈ విధంగా మీరు ఎన్ని రోజులు చేయాలని మీరు అనుకోండి. ఈ విధంగా మీరు చేయవలసిన అవసరం లేదు. మీరు ఈ యొక్క ప్రయోగం చేసి దాన్ని విడిచిపెట్టేసేయండి. మీకు ఎవరైతే ఈ యొక్క ప్రయోగం చేస్తున్నారో, స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు 24 గంటల నుండి 48 గంటలు అంటే 3 రోజుల్లోపే వాడు మీకు వశం అవడం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఒక స్త్రీ పురుష వశీకరణ గురించి తెలియజేస్తున్నారు అనమాట. దీంట్లో ఎవరైనా సరే మీరు విజయం సాధిస్తారు. ఇది ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. రూపాయి ఖర్చు లేకుండా మీరు ఈ యొక్క ప్రయోగం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన ఒక చిన్న తంత్రం మాట. ఇక్కడ యూనివర్స్ ఏం చెబుతుందంటే నేను ఇచ్చే కోరిక ఏ కోరిక అయితే ఉందో ఆ యొక్క కోరిక నువ్వు నెరవేరిపోయింది నాకు అని నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఆ కోరిక నీకు నెరవేరుస్తానని చెబుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ యూనివర్స్లో ప్రతి ఒక్కటి కూడా నువ్వు జరగకపోయినా సరే జరిగిపోయినట్లు నువ్వు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ఉన్నప్పుడు ఈ యొక్క కోరిక అనేది నెరవేరుద్ది. అంతేగాని ఇక్కడ ఏంటంటే ఈ ప్రయోగం చేసేసి మీరు దీని గురించి మర్చిపోవాలి. వదిలేసేయండి. అదంతా ఆటోమేటిక్గా జరిగిపోయింది. అంతే ఇక్కడ రాశాను వచ్చిద్దా లేదా అనుకోకూడదు. మీరు రాసేసి పక్కన పెట్టేసారు, నీ పని మీరు చేసుకుంటుంటే మీకు నేను చెప్పిన ప్రకారం వశం అవుతారు. ఒకవేళ మాకు వశం అయ్యారండి, దగ్గర వచ్చారు, మీరు ఏం చేయాలంటే అప్పుడు దీన్ని తీసేసి మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు కాల్చి వేసేసి మీరు గాలి వేసేసేయండి. లేదనుకుంటే దీన్ని 12 నెలల్లో వేసేసేయండి. చింపేసి 12 నెలలు వేసేయండి. ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళు ఎవరైనా మీకు వశం అవుతారు.